హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2021. ఈరోజు మీకు ప్రజెంట్ చేయబోయే పోర్ట్ఫోలియో మాడ్యూల్ 16కు సంబంధించిన ప్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఫ్రెండ్స్, నిష్ఠాలో ఆన్లైన్ ట్రైనింగ్ పొందుతున్న ఉపాధ్యాయులందరికీ స్వాగతం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాడ్యూల్ 16కు సంబంధించిన మోడల్ పోర్ట్ఫోలియో ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, అన్ని పోర్ట్ఫోలియోలో మాదిరిగానే దీంట్లో కూడా మనం పర్సనల్ డీటెయిల్స్ను రాయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నిష్ఠా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పోర్ట్ఫోలియో గురించి చూసినట్లయితే మీకు నచ్చిన విషయం లేదా సబ్జెక్టులో పూర్వ వృత్తి విద్యను సమ్మిళితం చేస్తూ ఒక పాఠ్య ప్రణాళిక తయారు చేయండి. మీరు బోధించే ఒక సబ్జెక్టు లేదా థీమ్ను ఎన్నుకోవాలి. ఆ విషయంలో సమ్మిళితం చేయగల పూర్వ వృత్తి విద్యా నైపుణ్యాలను గుర్తించాలి. మీరు గుర్తించిన పూర్వ వృత్తి విద్యా నైపుణ్యాలను కృత్యాలను వినియోగిస్తూ ఒక పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. కళలు, విజ్ఞాన శాస్త్రం, చేతి పనులు, వ్యవసాయం, సాంకేతిక శాస్త్రం మొదలైన వాటిలో కృత్యాలను నిర్వహించి ఛాయాచిత్రాలతో ఈ పోర్ట్ఫోలియోని తయారు చేయమంటున్నారు. ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా తయారు చేయాలని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వృత్తి విద్యలో సమ్మిళితం చేయడం 3 దశల్లో జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 1 నుండి 5 తరగతులు అయితే పని అనుభవం అంటారు. 6 నుంచి 8 తరగతులు అయితే పూర్వ వృత్తి విద్య అంటారు. 9 నుంచి 12 తరగతులు అంటే ఇంటర్మీడియట్ వరకు, 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ వరకు అయితే వృత్తి విద్య అంటారు. ఫ్రెండ్స్, మనకిచ్చే పోర్ట్ఫోలియో పూర్వ వృత్తి విద్య అంటే 6 నుంచి 8 తరగతులకు సంబంధించింది మాత్రమే తీసుకోవాలి. అంతేగాని 1 నుండి 5 తరగతులకు సంబంధించింది, 9 నుంచి 12 తరగతులకు సంబంధించింది తీసుకోకూడదు. ఎందువల్లంటే వాళ్ళు ఇచ్చిన పోర్ట్ఫోలియో యొక్క థీమే దెబ్బతింటుంది. పని అనుభవంలోకి వస్తుంది. 1 నుంచి 5 తరగతులు తీసుకున్నట్టయితే, 9 నుంచి 12 తరగతులు తీసుకున్నట్లయితే వృత్తి విద్య అవుతుంది. నేను తీసుకున్న తరగతి 6వ తరగతి. విషయం సామాన్య శాస్త్రం. అంటే మనం ఏ సబ్జెక్టుకైనా రాయొచ్చు. ఫ్రెండ్స్, ఈ పని అనుభవం అనేది ఏ సబ్జెక్టుకైనా రాయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండి రాసే పాఠ్య ప్రణాళికలన్నింటిలోనూ కూడా ఈ విషయాన్ని మనం జోడించవలసి ఉంటుంది. పాఠం పేరు మనకు కావాల్సిన ఆహారము. తరగతి 6వ తరగతి తీసుకున్నాను. సాధించవలసిన విద్యా ప్రమాణాలు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రతి పాఠ్య ప్రణాళికలోనూ రాసే విద్యా ప్రమాణాలులోనే కలిసి ఉంటుంది. కాబట్టి ఈ విద్యా ప్రమాణాలు 7 విద్యా ప్రమాణాలు, సైన్స్లో ఉండే 7 విద్యా ప్రమాణాలను ఇక్కడ రాయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ చేసింది ఈ వృత్తి విద్యకు సంబంధించింది. కాబట్టి అది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనకు సంబంధించి ఉంటుంది. అంటే ఆహార పదార్థాల తయారీ మరియు నిల్వ చేసే పద్ధతులను పూర్వ వృత్తి విద్య ద్వారా నేర్చుకుంటాడు. ఆహార పదార్థాల తయారీ కేంద్రాలను, క్షేత్రాలను పరిశీలన సందర్శిస్తాడు. అదే 4వ విద్యా ప్రమాణం కూడా దీనికి చెంది ఉంటుంది. కాబట్టి ఆహార పదార్థాలను నిల్వ చేసే ప్రాజెక్టులను నైపుణ్యంతో చేపడతారు. ఇవి ప్రధానంగా ఈ 2 వృత్తి విద్య సంబంధించి విద్యా ప్రమాణాలు. కాబట్టి వీటిని ప్రత్యేకంగా రాయవలసి వచ్చింది. మిగిలిన యథాతథంగా మనం ఏ విధంగా రాయటం ఆ విధంగా రాయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మిగిలిన విద్యా ప్రమాణం సాధారణంగా రాసే విధంగానే మనం రాయాలి. ఇప్పుడు భావన చూసినట్టయితే ఆహార పదార్థాలను నిల్వ చేసే భావనను అవగాహన చేసుకుంటాడు. ఆహార పదార్థాలను నిల్వ చేయటం వలన ఆహార కొరతను ఏ విధంగా తీర్చవచ్చుననే భావన కూడా ఈ విద్యార్థుల్లో కలుగుతుంది. ఇక లక్ష్యాలు చూసినట్లయితే పూర్వ వృత్తి విద్యకు సంబంధించి పిల్లల్లో స్వీయ నిర్వహణ, వృత్తి నైపుణ్యం, ప్రక్రియ నైపుణ్యాలైన లక్ష్యాలను సాధించవచ్చు. విద్యార్థులు ఇతర అభిరుచులను, నైపుణ్యాలను, లక్షణాలను, ఆసక్తులను, వ్యక్తిగత విలువలను గుర్తిస్తారు. ఉత్పాదక కార్యకలాపాలను గుర్తించడం, ఉత్పాదక పనిని, పద్ధతిని అవగాహన చేసుకోవడం, ప్రణాళిక రచించడం కూడా నేర్చుకుంటారు. పనిముట్లు, కార్మికుల పట్ల గౌరవం పెంచుకుంటారు. వివిధ జీవన నైపుణ్యాలను, వివిధ వృత్తులను అనుసంధానం చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకున్నది అంశం ఏమిటంటే, ఈ అంశం వచ్చి జామ్ తయారీ తీసుకున్నాం. ఎందుకంటే మొదటి పాఠంలో 6వ తరగతి విద్యార్థులకు మన ఆహారం కాబట్టి జామ్ తయారీని విధానాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ అభ్యసన లక్షణాలు చూసినట్టయితే కృత్యం పూర్తి అయ్యేసరికి విద్యార్థులు జామ్ తయారు చేయడం నేర్చుకుంటారు. తయారు చేస్తారు కూడా.
అంటే తయారు చేసే వరకు కూడా వాళ్ళకి నేర్పించే విధానం కావాలని ఇప్పుడు మనకి వీడియో కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు గుర్తిస్తారు. జాము, జెల్లీ, మెర్మిలాండ్ మరియు కెచప్లు, మురబ్బాలు నిపుణులైన వీళ్ళకి కూడా తయారు అంటే ఎక్స్పర్ట్గా తయారు చేసే విధానంగా కూడా వాళ్ళని తయారు చేసే విధంగా మనం తయారు చేయాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన జ్ఞానం కానీ చూసినట్లయితే ఈరోజు మనం తినే ఆహారం ఏదో ఒక రూపంలో ప్రాసెసింగ్ చేయబడిందే. ఆహారాన్ని ప్రాసెసింగ్ చేయడం వలన ముడి ఆహార పదార్థాలు మరికొంత పోషకం చేర్చినట్లవుతుందనే జ్ఞానాన్ని కూడా వీళ్ళు పొందుతారు ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రాసెసింగ్ చేయడం వల్ల ఆహార పదార్థాలు త్వరగా పాడవకుండా ఉంటాయన్న జ్ఞానాన్ని కూడా వీళ్ళు పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ జామ్ తయారీకి అవసరమైన పదార్థాలను చూసినట్లయితే అవసరమైన వస్తువులు పదార్థాలు ఒక మందపాటి అడుగు అంటే బాగా హార్డ్గా ఉండే ఒక మందపాటి అడుగు గల పాత్రను తీసుకోవాలి, స్టవ్ని తీసుకోవాలి, 1 కిలో చక్కెర, 1 కిలో ఆపిల్ పండ్లు, టేబుల్ స్పూన్ నిమ్మరసం, కప్పు నీరు తీసుకోవాలి. ఇది ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా కావాలి. అంటే ఇది ఆప్షనల్ కావస్తే చేర్చుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఒక గ్లాస్ జాడి అంటే ఈ తయారు చేసిన జామును నిల్వ చేయడానికి ఒక గ్లాస్ జాడి అవసరం అవుతుంది. ఇక తయారు చేసే విధానంగానే చూసినట్టయితే ఫ్రెండ్స్, యాపిల్స్ని కడగడం వల్ల కడగాలి ఫస్ట్, పై తొక్కను కూడా తీసివేయాలి, ఆపిల్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేయవలసిన అవసరం ఉంటుంది. చేసిన తర్వాత ఏం చేయాలి, నీటితో యాపిల్స్ని పాత్రలో ఉంచండి. ఈ రకంగా స్టవ్ని వెలిగించి 5 నిమిషాలు ఉంచి పాత్రపై మూత పెట్టాలి. యాపిల్ మృదువయ్యేంత వరకు కొనసాగించాలి. అవి వేడి చేయడం, తర్వాత దాన్ని స్మాష్ చేయాలి, అంటే గుజ్జు కింద తయారు చేయాలి. ఈ విధంగా పటంలో చూపించిన విధంగా, అంటే పటంలో మూత తీసేసి చూపిస్తున్నాం ఫ్రెండ్స్, లోపల ఏ విధంగా గుజ్జుగా ఉంటుందనేది. అలాగే యాపిల్ మృదువయ్యేంత వరకు కొనసాగించాలి, వాటిని మాష్ చేయాలి. చక్కెర మరియు సుగంధ ద్రవ్యాలు వేయాలి. జాము యొక్క స్థిరత్వాన్ని అంటే అది ఒక జల్లీగా వచ్చే విధంగా ఉండేటట్టు చూసి చిక్కగా ఉండేలా కూడా చూడాలి. ఆ సమయంలో మనం స్టవ్ ఆపి నిమ్మరసం కలపాలి. జామ్ చల్లబడిన తర్వాత తడి లేని గాజు పాత్రలో నింపి ఉంచుకోవచ్చు, లేదా ఇంకొక రిఫ్రిజిరేటర్లో కూడా నిల్వ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఈ విధంగా జామ్ని తయారు చేసే విధానం మనం విద్యార్థులకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా తదనంతర కృత్యం ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ తప్పు రాయడం జరిగింది. తదనంతర కృత్యం ఏం చేయాలంటే విద్యార్థులు వివిధ ఆహార ప్రాసెసింగ్ కేంద్రాలను తీసుకువెళ్ళి అక్కడ జరిగే ప్రక్రియలన్నింటినీ కూడా మనం చూపించవలసి ఉంటుంది. తర్వాత ఆయా కేంద్రాల్లో పనిచేసే కార్మికులు చేసే వివిధ రకాల పనులు చూడడం, పరిశీలించడం, వారిని ప్రశ్నించడం ద్వారా జామ్ తయారీ విధానాన్ని పరిచయం చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినట్లు స్థానికంగా మీ జిల్లాల్లో ఉండే వృత్తుల జాబితాలను కూడా పోర్ట్ఫోలియో చేర్చమన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ స్థానికంగా మా జిల్లాలో ఉండే వృత్తుల యొక్క పోర్ట్ఫోలియోని ఇక్కడ ఈ పోర్ట్ఫోలియోలో కలపడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వృత్తుల జాబితాను చూసినట్లయితే మా జిల్లాలో ప్రాముఖ్యంగా బాగా ప్రసిద్ధి పొందిన ఉప్పాడ సిల్క్ చీరలు, పెద్దాపురం పట్టు వస్త్రాలు, ఆత్రేయపురం పూతరేకులు, ఇక కోనసీమలో ఉండే పుట్టెక్కలు, ఇవన్నీ కూడా వృత్తుల కింద, అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా ప్రసిద్ధి చెందిన వృత్తులు ఫ్రెండ్స్. ఈ రకంగా నేను 16వ మాడ్యూల్కి సంబంధించి పోర్ట్ఫోలియోని రాయడం జరిగింది ఫ్రెండ్స్. మీ స్థానికంగా మీ జిల్లాలో ఉండే ఈ స్థానిక వృత్తుల జాబితాలకి మీరు మార్చుకుని ఈ ప్రజెంట్ చేయవచ్చు ఫ్రెండ్స్. నా యొక్క మోడల్ పోర్ట్ఫోలియోని నా యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకుని దీని మాదిరిగా మీరు రాసుకోవచ్చని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ విధంగా మీరు పోర్ట్ఫోలియోని రాస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్. నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.